జరుగుతుంది. ఏం జరిగినా ఇట్లా అనేవాడు. పాపం పండు కోసం తినాలని చెప్పి కోస్తూ ఉన్నాడు. తనే కోసి తింటే చాలా రుచిగా ఉంటుంది అని. కొంతమంది శనికాయలు ఒలిసిస్తే తింటే రుచిగా ఉండదు, తానే ఒలుచుకొని చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా పండు తానే కోసుకొని తింటున్నాడు. తింటుండగా అది ఎట్లో తెగి బొట్టవేలు తెగిపోయింది. ఎట్లా కోసుకొని చాలా బాధపడుతున్నాడు. అది కట్టుకట్టినా చాలా బాధపడుతున్నాడు. అందులో మంత్రి గారు వస్తే రాజు మంత్రితో చెప్తున్నాడు, మంత్రి ఎటువంటి పరిస్థితి ఏర్పడింది, నా వేలు తెగిపోయింది అని అంటాడు. అదే మన మంచికే రాజా అని అంటాడు. అయ్యి వేలు తెగిపోయి నేను మొత్తుకుంటుంటే అంతా మన మంచికే అంటే నీ బుద్ధి ఉందా లేదని చెప్పి మాట ఎక్కువైపోతుంది. రాజు కోపం వస్తుంది. ఈ మంత్రిని తీసుకుని జైలు అయ్యింది. ఇది పిచ్చి పట్టింది. ప్రతి దానికి అంతా మన మంచికే అంటే బుద్ధిని తీసుకొని జైలు అయ్యండి. తీసుకొని జైలు వేస్తారని 2 రోజుల తర్వాత ఈయన వేటికి వెళ్తాడు. సైన్యం తీసుకొని చాలా దూరం పోతారు. ఒక జింకను వేటాడుకుంటూ అట్లే పోతాడు చాలా దూరం పోతాడు. సైన్యం అంతా విడిచిపెట్టేస్తాడు. ఆ జింకను చంపేస్తాడు. చాలా అలసట ఉంటుంది. ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు కింద బాగా పండుకొనేస్తాడు. అటవీకులు ఉంటారు ఆ అరణ్యంలో. వాళ్ళు ఒక 50-60 మంది గుంపు వస్తుంది. బాగా అందంగా ఉంటాడు, జోరుగా ఉంటాడు, పండుకొనేస్తాడు. ఈయన చూస్తాడు, ఓ మంచోడు చిక్కాడు మాకు అని చెప్పి వాళ్ళు బాగా పదార్థ కట్టి వాడు మొత్తుకున్న రాజు ఎక్కువపోతారు. వాళ్ళు శక్తిని పూజిస్తుంటారు. ఈయన చాలా అందంగా ఉన్నాడు. ఈయన తీసుకొని బలిస్తే అమ్మ మాకు చాలా దయ చూపిస్తుంది, మా పైన కృప చూపిస్తుంది అని చెప్పి బలి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాడు. రాజు అంటే బాగా బలి తింటాడు, జోరుగా ఉన్నాడు, బలి ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచన. రాజు చింత పట్టుకుంటుంది, నేను చంపేస్తాడు కదా అని చెప్పి మొదటి రోజు బాగా స్నానం చేయించి ఈ రాజు ఆ బలి ఇచ్చేటప్పుడు ఏమేమి బట్టలు కడతాడు అవన్నీ బట్టలు కట్టి కుంకుమ అది బుక్కు మీద అంతా చెల్లి ఒక గాడి పైన కూర్చోబెట్టుకొని ఆ తప్పెట్లు కొట్టుకుంటూ మేళాలు కొట్టుకుంటూ వస్తాడు బలి ఇస్తామని. ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు. రాజు మొత్తుకుంటున్నాడు, ఆ జింపు కొట్టు మేళన్న పోతులో ఏమో అని చెప్పి. ఇంకా వద్యసులకు తీసుకువస్తారు, చూస్తారు. ఆ పూజారి నరికేవాడు వాడు వచ్చి అంత పూజలు మంగళారతి అంతా చేస్తాడు. చేసిన తర్వాత అంతిమ చివరి క్షణంలో పరీక్ష చేయాలి. వాళ్ళు పరీక్ష చేస్తే చూస్తాడు, పైనుంచి కింద వరకు చూస్తాడు, ఆ వేలు తెగింటుంది. అప్పుడు అందరితో చేస్తాడు, ఈ శరీరంలో ఒక భాగం తెగిపోయింది కాబట్టి వీరికి బలి ఇచ్చేది రాదు, వీడు పనికిరాడు బలి ఇచ్చేదానికి, అన్ని అవయవాలు బాగుంటేనే బలి ఇచ్చేది, వీడు వేలు తెగిపోయింది కాబట్టి వీడు అర్హుడు కాదు, అనర్హుడు తీసుకుని పారేయగలన్నాడు. వాళ్ళని తీసుకుపోయి వాడు విసురు పారేస్తాడు. రాజు ఆనందంగా వస్తాడు, రాజధానికి వస్తాడు, తన సైనికులతో కలిసిపోతాడు. వచ్చి ఆ మంత్రిని పిలిపిస్తాడు, నేను చెప్పింది ఎంత అనుకూలమే కదా, అంతా మన మంచికి చెప్పించు కదా, నువ్వు నా ప్రాణాలు పోతుండే, అటువంటి సమయంలో కూడా రక్షణ వెళ్ళాను నేను, నీ ఐడియా బాగుంది నువ్వు చెప్పింది అని అంటాడు. అంతా మన మంచికే రాజా అని అంటాడు. అయితే నిన్ను జైల్లో పెట్టింది కదా, అది కూడా మంచికేనా అని అంటాడు. అప్పుడు మంత్రి అంటాడు, అది కూడా మన మంచికే రాజా అని అంటాడు. అది ఎట్లా మంచికి అని ప్రశ్నిస్తే ఆ మంత్రి అంటాడు, చూడు మహారాజా, నువ్వు జైల్లో వేయకుంటే నీ వెంట నేను పడుతుంటే నీవెంత జోరుగా పోయినా నీ రాజంటే మంత్రి ఉండాలి కాబట్టి నేను అంత జోరుగా నీ వెంటే పడుతుంటే సైన్యం నుంచి ఇద్దరు పోతుంటే ఆ జింకను చంపుతుంటే ఇద్దరు వచ్చి ఆ చెట్టు నీళ్ళలో పడుకుంటుంటే ఇద్దరిని ఆ అటవీకులు తీసుకుపోతుండ్రి, ఇద్దరిని బలి ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తుంది. అందులో నీ వేలు తెగింది కాబట్టి నీకు పక్కకు లేస్తుంది, నేను లక్షణంగా ఉన్నాను కాబట్టి నాకు చంపుతుంది. కాబట్టి నేను జైల్లో ఉన్నది అనుకూలమైంది, నీ వేటికి పోయింది అనుకూలమైంది. అంతగా మన మనిషికి రీతిగా మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు, కష్ట నష్టాలు, దుఃఖములు సంభవిస్తాయి. వాళ్ళు ఓర్చుకునే శక్తిని మరి పరమాత్మను వేడుకోవాలి. ఎందుకురా దేవుడా ఇట్లు చేస్తున్నారు మొత్తుకోద్దండి, నీకేం అన్యాయం చేస్తున్నా అని చెప్పి కొట్టుకోవద్దండి. స్వామి సహించే ఒక శక్తి నువ్వు, ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది, అంతా నీ అనుగ్రహమే, ఏది జరిగినా నీ ఆశీర్వాదమే. అయితే ఓర్చుకునే శక్తిని నాకివ్వు, ఇంత మాత్రం వేడుకున్నా. ఇప్పుడు మనస్సుకు ఒక నెమ్మది, ఒక శాంతి లభిస్తుంది. ఏమి జరిగినా రుణానుబంధమే,
రుణంతో కూడినటువంటిదే, ఎక్కువ బాధ పెట్టుకోవద్దండి. ఏమైనా జరిగింది, భార్య పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, మొత్తుకోవద్దండి. ఒక 5 నిమిషాలు ఆలోచన చేయండి. ఇదంతా రుణానుబంధం. ఒక నదిలో ఒక బొద్దులు వచ్చి కలుసుకుంటే చూడండి, నీళ్ళు చాలా స్పీడ్గా వస్తుంటే కలుసుకుంటే కొంత దూరం పోయినాక విడిపోతాయి. ఇదొక తగ్గిపోతుంది, ఇదొస్తుంది. అదే రీతిగా భార్య బిడ్డలంతా కలుసుకున్నాము, రుణం తీరిన తర్వాత వెళ్ళిపోతాయి. ఎవరుదా వాళ్ళు. పక్షులన్నీ వచ్చి రాత్రులు చెట్టులో చేరుకుంటాయి, ఉదయం అయిన తర్వాత ఎవరుదా ఓ బట్టలు ఎగిరిపోతుంటాయి. రీతిగా మనము కూడా పక్షుల మాదిరిగా ఒక వృక్షంలో చేరుకున్నాము, ఎవరైనా టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దీన్ని ఎక్కువగా బాధపడకూడదు. ఒక నిమిషం ఆలోచన చేస్తే సత్యం తేట తెలమైపోతుంది, తెలిసిపోతుంది. ఇంకా రుణానుబంధం, ఇదంతా మాయ. ఉండేది ఒక్క పరమాత్ముడు. ఆ పరమాత్ముడికి మార్గదర్శి ఒక్క గురువు. ఆ గురుని ఆశ్రయించి కాయ వాచ మనస సేవించి తరించేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. అదే జీవిత గమ్యం. ఆ సద్గురువు, ఆ గురుదేవుడు ఆ యొక్క లక్ష్యాన్ని చూపిస్తాడు. ఆ పరమాత్మని దర్శింపజేస్తాడు. మనలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ కోటి సూర్యుల కాంతిని దర్శింపజేస్తాడు ఆ సద్గురు. ఇదిగా మనమంతా మంచి గుణాలతో నీతియుతమైనటువంటి జీవితం నడుపుతూ సంపాదించినంతా పెట్టుకోవద్దండి. లోపల దాచిందే అయితే ఏదో ఒకరు ఎవరో కొట్టుకుపోతారు చూడండి. తప్పనిసరిగా తల్లి గర్భము నుండి ధనము తీయడెవ్వడు, వెళ్లిపోయాడు నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడ పెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురు దొరలకవును తేలి జుంటీగ దియవా తెరవరుల. వచ్చేటప్పుడు తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకోము. ఉత్త చేతులతో వచ్చినాము, ఉత్త చేతులతో పోతున్నాము. మధ్యలో ఏమో ఆకస్మికంగా ఇది వచ్చింది ధనం, దీన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. దీన్ని కూడబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు 10,000, 20, 50, 60, 70 లక్షలు పెడుతున్నాం. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోయి సాధ్యమవుతుందా? ఏమైనా తీసుకుపోతున్నామా? ఉత్త జీతంతో పోతున్నాం మనమంతా. ఇదే గజనీ మహమ్మద్ ఈ రీతిగా సచ్చేటప్పుడు జ్ఞానోదయమైంది. బాగా దండయాత్రలు చేసి ధనరాశిని వేసినాడు, రాసులుగా పూసినాడు. ఇక పోయే సమయం వచ్చింది, అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. నాయనా, ఇంత కష్టపడినాను, ఎంతో మందిని చంపినాను, హింస చేసినాను, ధనరాశులు వేసుకున్నాను కదా, వెళ్ళిపోతున్నాను కదా, ఏమి తీసుకుపోవడం లేదేమైనా అని చెప్పి తన ఆత్మీయులంతా, మంత్రులను, కావంతులంతా పిలిపించి ఒక సత్యం చెప్తాడు. నాయనా, నేను చనిపోయిన తర్వాత నా శవపీఠిక నుంచి నా చేతులు బయట వేలాడదీర్చి చేయండి అని చెప్తాడు. ఎందుకు అని ప్రశ్న చేస్తారు వాళ్ళంతా. ఎందుకు రాజా, ఏమి అర్థం అంటే గజనీ మహమ్మద్ చాలా పెద్ద రాజు, ఎక్కువ ధనాన్ని సంపాదించినాడు, భోగ భాగ్యాల్లో తొలగినాడు అని చెప్పి ప్రపంచానికి అంతా తెలుసు. అయితే అటువంటి గజనీ మహమ్మద్ ప్రపంచం విడిచిపోయే ముందు ముక్త చేతులతో పోతున్నాడు అని చెప్పి ప్రపంచమంతా నన్ను చూసి బుద్ధి తెచ్చుకొని పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవడం లేదు అని చెప్పి గుణపాఠం ప్రపంచానికి వేయగా నేను నేర్పించిపోతున్నాను. నేనంటూ చనిపోయినాను, నా వెనకుండే వారు చనిపోకూడదు, వాళ్ళకంతా కొంచెం బుద్ధి రాని అని చెప్పి గుణపాఠం వాళ్ళకి తెలియచెప్పిపోతున్నాను. అందువల్ల శవపేటిక నుంచి నా చేతులు వేలాడియండి. ఏమర్థం? ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతో పోతున్నాడు ఆ రాజు, మహారాజు. ఆ మహారాజు కథే అంత వింటే మనందరి కథ ఎంత అది ఉత్త చేతులతోనే. ఇలా తీసుకుపోతున్నామా? అందుకే అన్నారు, మనము మన గురించి జడ్జిమెంట్ జరిగేటప్పుడు పరమాత్ముడు అడుగుతాడంట, నాయనా నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 3 అంటాయంట.
ముగ్గురున్నారు స్వామి అంటే అలా ముగ్గురు పిలుచుకోరు అంటే వాడు వాపసు వచ్చి పిలుస్తా అంట ముగ్గురు రాండి అంటే ఒకడంట అంట నేను వచ్చలేదు ఇక్కడే ఉంటాను నేను కదలడానికి సాధ్యం కాదు అంటాడు. ఇంకొకరు అంటారంట నేను కొంత దూరం వస్తాను అంత దూరం వచ్చేకి నాకు సాధ్యం కాదు అంటాడు. ఇంకొకరు అంటారంట పద నీకు ఎక్కడ పిలిస్తే ఎక్కడ వస్తాం పద. ఎవరు ఈ ముగ్గురు? ఈ ముగ్గురు సాక్ష్యం ఎవరు అంటే మొదటి సాక్షి మనం సంపాదించినటువంటి ఈ ఇల్లు భూమి ఇత్యాది ఇత్యాది భోగభాగ్యాలు అవి ఎక్కడుండి అక్కడే ఉంటాయి కదలడానికి సాధ్యం కాదు ఇక్కడే ఉంటాం మేము రాము అని చెప్తాను. రెండవ సాక్షులు ఎవరు అంటే మనతో ఉన్నటువంటి భార్య బిడ్డలు బంధువులు ఇవి కొంత దూరం వస్తాయి చాలా దూరం రావు ఆటి వరకు వస్తాయి కాటి వరకు వస్తాయి. ఆలు పిల్లల మోహం ఎంత వరకు తెస్తే తినే వరకు సచ్చినేనక గుంతకాడ వచ్చే వరకు మన్ను మోర్చే వరకు